దైవ మర్మములు. సోదరులు భక్తి సింగ్ గారి అనుభవంలో దేవుడు తనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట. ఫిబ్రవరి 7వ రోజు. తన స్వరక్తంతో ఒక్కసారి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించి క్రీస్తు నిత్యమైన విమోచన సంపాదించెను. హెబ్రీ 9:12. యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనదియు జీవం గలదియు ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడినదియు నైన మార్గమున ఆయన రక్తం వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది. హెబ్రీలకు రాసిన పత్రిక 10:19-20. రాత్రింబవళ్ళు దీపమును వెలిగించుటకు, ధూపం వేయుటకును, వారంనకు ఒక్కసారి రొట్టెలు మార్చుటకును యాజకులు ప్రత్యక్ష గుడారంలోని పరిశుద్ధ స్థలంలోనికి ప్రతిదినము ప్రవేశించవచ్చును. ప్రధాన యాజకుడైన అహరోనును సంవత్సరంకు ఒక్కసారి మాత్రమే తెరను దాటి అతి పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించవచ్చును. యెరూషలేములో ఈ తెరను పోలిన గర్భాలయపు తెర యేసుక్రీస్తు ప్రభు శిలువలో మరణించిన దినమున నడిమికి చినిగెను. లూకా సువార్త 23:45. ఈ విధంగా మన పాపముల నిమిత్తమై యేసుక్రీస్తు ప్రభువు తన స్వరక్తంతో అతి పరిశుద్ధ స్థలమైన దేవుని సన్నిధిని ప్రవేశించెను. దైవ మర్మములు.